నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీ సీఎం ఏమో యాక్సిడెంట్గా సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి ఏమో లక్కు కొద్ది అయ్యారని చెప్పేసి కామెంట్స్ మనం వింటూ ఉన్నాం సో రోజా చేసిన కామెంట్స్కి తిరిగి బండ్ల గణేష్ గారు రియాక్ట్ అయ్యారు అంతేకాకుండా రోజాని కూడా పులుసు పాప అని కూడా కామెంట్ చేయడం జరిగింది ఇందుకు వివాదం ఇక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళబోతోంది ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మంత్రి రోజా క్రీడా మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆవిడ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి జాక్పాట్గా సీఎం అయ్యారు అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేస్తే దానికి బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంటల్గా అయ్యాడు అని చెప్పేసి అని కామెంట్ చేయడం అంతేకాకుండా రోజా పైన కూడా కామెంట్ చేశారు పులుసు పాప అని సో పులుసు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది మనకు తెలిసిందే అంటే ఈ కామెంట్స్ ఒకరి మీద ఒకరు అనేది ఇది ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటారు సినిమా వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు రాజకీయ నేపథ్యంలో ఉన్న వ్యక్తులు ఒకరికొకరు స్టార్ట్ చేశారు వాగ్వాదం సో మనం ఆంధ్ర పాలిటిక్స్ చూస్తే చాలామంది ఉన్నారు ఇప్పుడు వైసీపీలో చాలామంది ఉన్నా రోజా గారే ఎందుకో ప్రతిసారి సెంటర్ అవుతున్నారో లేదంటే ఆవిడ మాట్లాడే వ్యాఖ్యల వల్ల ఆవిడకే తిరిగి తలవంపుగా మారుతుందో తెలియట్లేదు కానీ ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల మళ్ళీ జరుగుతుంది ఇప్పుడు రోజా గారు ముందు ఎందుకు అట్లా అన్నారు రేవంత్ రెడ్డి గారు జాక్పాట్ సీఎం అంటే ఏదో జాక్పాట్లో తగిలింది అదృష్టం కొద్దీ వచ్చారు అన్నట్టుగా బట్ ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంతమందికి అడ్జస్ట్మెంట్ చేశాడు ఎంతమంది సీనియర్స్ని కూడా బుజ్జగించి ఈ సీఎం అయ్యారు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి ఈయన ఏం చెప్తే అదే ఫైనల్ అనే స్థాయికి ఎలా ఎదగలిగాడు అవును అందులో కాంగ్రెస్ లో అందరూ సీనియర్ నాయకులు వాళ్ళని కాదని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఎగ్జాక్ట్లీ దీనికి ఒక పాత తరం జనరేషన్ వీళ్ళు ఒక మాట చెప్తారు కాంగ్రెస్ది ఎప్పుడు కూడా ధృతరాష్ట్రులు కౌగిలి లాంటిదంట చాలామంది అంటుంటారు అంటే మరి దాంట్లో విశ్లేషణ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ధృతరాష్ట్రులు కౌగిలి అని ఎందుకు వచ్చిందంటే మహాభారతంలో దుర్యోధనుడు చనిపోయిన తరువాత కొడుకు చనిపోయిన బాధలో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు కృష్ణుడిని అందరినీ ఒకసారి కౌగిలించి ఓదార్చుకుని మాట్లాడదాం అనుకున్నప్పుడు భీముణ్ణి కూడా అట్లా కౌగిలించుకొని ఏడుద్దాం అనుకున్న టైంకి ధృతరాష్ట్రుడు భీముణ్ణి కౌగిలించుకుంటే అప్పుడు కృష్ణుడు భీముణ్ణి తప్పించి ఒక ఐరన్తోనో సొంతం కాంస్యంతో చేసిన విగ్రహాన్ని పెడతాడనమాట పెడితే దాన్ని కౌగిలించుకుని ధృతరాష్ట్రుడు కళ్ళు కనబడవు కదా పిప్పి చేస్తాడంట దాన్ని అంటే నా కొడుకుని చంపిన భీముణ్ణి చంపేయాలనే ఉద్దేశంతోనూ కౌగిలించుకోవాలనుకున్నాడు బట్ కృష్ణ పరమాత్ముడు ముందే గ్రహించి భీముని తప్పించి ఆ విగ్రహాన్ని పెడతాడనమాట పెట్టడంతో ఒక్కసారి అంటే ఆయనకి 1000 ఏనుగులు బలం ఉండేదంట ధృతరాష్ట్రుడికి సో అట్లా నవ్వుతూనే కౌగులించి పిప్పి చేస్తారు ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎప్పుడు అధిష్టానం ఎవరి మీద ఏ లేఖ రాస్తుందో ఎప్పుడు ఈ అధిష్టానం ఎవరిని తప్పిస్తుందో అని రకరకాలుగా గాసిప్స్ కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద అంటే ఒకప్పుడు 80s జరిగిన కొన్ని పరిణామాల వల్ల 3 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారిపోయారని చాలా వరకు ఉండేది సో అంటే ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ సో అట్లాంటి మీరు అన్నట్టు కాంగ్రెస్ ధృతరాష్ట్రుడు కౌగిలి లేదా మీరు అన్నట్టు చాలా సీనియర్స్ ఉన్న కాంగ్రెస్కి సంబంధించి అంతమందిని కూడా ఒప్పించి ఒక తాటి మీద తీసుకొచ్చి క్యాన్వాసింగ్ చేసి ధైర్యంగా మాట్లాడి కేసీఆర్ గారు లాంటి ఉద్ధరణతో ఢీకొని ఆయనలోని లోపాలను ఎత్తి చూపి బురద జల్లి రాజకీయ పరంగా ఎదుర్కొంటూ ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి బలవంతంగా ఈడ్చుకెళ్ళిన నాకు ఒక రోజు వస్తుందని ఛాలెంజ్ చేసి అసలు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందాం మనం చాలా చూసాము పైగా ఓటుకు నోటు విషయంలో ఇప్పటికీ వాళ్ళ అదే అంశం మీద దెప్పొడుస్తూనే ఉన్నారు కదా అంత చేసి వచ్చిన వ్యక్తి ఆయన సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడలేదు అంటున్నారు ఆయన కూడా కష్టపడ్డారు ఆయన కూడా ఇప్పుడు 2014లో అంతకుముందు అఫ్కోర్స్ కేసులు ఇవన్నీ అయ్యాయి జైలుకి వెళ్ళాడు వచ్చాడు తర్వాత పాదయాత్ర చేశారు సో ఇప్పుడు ఇట్లా బురద జల్లుకోవడం ఎవరు బదనాం అవుతున్నారు మీ నాయకుడే బదనాం అవుతున్నాడు ఎగ్జాక్ట్లీ 1000 చూపిస్తే 3000 మన వైపు చూపిస్తున్నాయంట ఇప్పుడు ఇంకోటి వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో కలిపి పోనీ 150 అనుకుందాం ఒక 10 మంది ఎట్లా మాట్లాడుతున్నారు మిగతా 140 మంది ఎందుకు మాట్లాడట్లేదు ఎంతోమంది లేడీ మినిస్టర్లు ఉన్నారు కదా రోజా గారు ఎందుకు సెంటర్ అవుతున్నారంటే ఇలాంటి వ్యాఖ్యల వల్లే గతంలో కూడా బండా సత్యనారాయణ గారితో పెద్ద మాటలు అనిపించుకున్నారు ఆవిడ మీడియా ముఖంగా ఏడ్ చేశారు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఇదే రోజా గారికి అలాగే బండ్ల గణేష్ గారికి కూడా గతంలో ఒక శాటిలైట్ ఛానల్ సమక్షంలో ఇట్లాగే
పెద్ద యుద్ధం అయింది కూడా. ఆవిడ పళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పళ్ళు రాలిపోతాయని ఆవిడ, ఈయన కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఈయన. మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడొచ్చు మీరు, రోజా అండ్ బండ్ల గణేష్ ఆర్గ్యుమెంట్ అని కొడితే వస్తుంది కూడా వాళ్ళిద్దరిది. సో అట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో మరలా ఈవిడ ఆయన జాక్పాటుగా సీఎం జాక్పాటుగా అయ్యారో ఎలాగయ్యారో ఇప్పుడు ఎవరికో ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా వచ్చి అయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి ఫోటో చూపించి అయ్యారుగా. మరి ఎవరు జాక్పాట్ అయినట్టు ఎవరు ముఖ్యమంత్రికి సంబంధించి మంత్రి రోజా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, సందర్భం ఏమొచ్చింది? అసలు సందర్భం అంటే ఏముంటుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే మొదటి నుంచి తెర వెనుక జరుగుతున్నవి ఏంటని ఒక గాసిప్ వాస్తవాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో చేసిన వ్యక్తి కాబట్టి టీడీపీకి ఫేవర్గా ఉన్నారని. అంటే రోజా కూడా టీడీపీ నుంచే కదా వచ్చింది. అందరికీ ఆ విశ్వాసం ఉండాలని ఎక్కడుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు కనీసం ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. నాకు ఎవరు చెప్పారో గుర్తుపెట్టుకుంటా, ఎవరు చెప్పలేదు కూడా గుర్తుపెట్టుకుంటా, వాళ్ళకి ఎలా ట్రీట్ అవ్వాలో నాకు తెలుసు, వీళ్ళకి ఎలా ట్రీట్ అవ్వాలో నాకు తెలుసు అని కూడా చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా హెచ్చరించినట్టు కూడా అనిపించింది. మొన్న కూడా ఏమన్నారు, ఈ నాగార్జున సాగర్ డ్యామ్కి సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంది మార్బలంతో వచ్చారు నాగార్జున సాగర్కి నీళ్లు తోడుపోలిపోవడానికి. కేసీఆర్ ఇచ్చిన అలుసు వల్ల ఆయన వచ్చాడు, ఇప్పుడు నా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కావాలంటే రమ్మనండి అని కూడా ఛాలెంజ్ చేశారు. సో ఇట్లాంటి అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు టీడీపీకి ఫేవర్ ఏమో, చంద్రబాబు గారికి ఫేవర్ ఏమో, మాకు చెక్ పడుతుంది. ఎందుకు వాళ్ళ పాస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎట్లాగో భయం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అమ్మో ఏం చేస్తారన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ డైరెక్ట్గా ఎవరికైతే ఇక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళు అనకుండా రోజా చేత అనిపించారు అనుకోవచ్చా? మరి ఈవిడ కూడా ఉంటాయిగా. ఈవిడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ముందు, తర్వాత ఇప్పుడు రాజకీయ పరంగా ఉన్నారు, మినిస్టర్ కూడా అయ్యారు. ఈవిడికి కూడా ఉండవా ఇల్లు పాస్తులు ఉండవా? ఎందుకు ఉండవు? ప్రతి సామాన్యుడికే ఉంటున్నాయి, ఈవిడికి ఎందుకు ఉండవు? వీళ్ళతో అనిపిస్తే మాత్రం ఈవిడ అన్నేయాలా? అదే చెప్తున్నాను. మొన్న కూడా ఒక అనితారెడ్డి అని ఒక ఆవిడ షర్మిలా గారి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఎక్స్లో. అంటే ముందు అనిల్ గారు ముందు భార్యని ఇలా చేశారు అలా చేశారని. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారా? అంటే కేవలం ఆయన దృష్టిలో పడడం కోసం. అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఇదే ఒక వన్ ఆఫ్ ది రూల్ అంటే కదా, ఒక అంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఒకవేళ పోటీ చేయడానికి అర్హత వీళ్ళు అభ్యర్థిత్వాన్ని వీళ్ళు ఇవ్వాలి అంటే వైసీపీ నుంచి ఖచ్చితంగా ఎదురు వ్యక్తుల్ని పర్సనల్ గా అటాక్ చేయాలి, మాటలతో దూషించాలి రూల్ అంట కదా. మీరు అన్న మాటకి వద్దాం. గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాలేదని ఈ రోజుకి వార్తలు ఉన్నాయి. ఇంకా టికెట్ మరి ఆయన కూడా వ్యాఖ్యలు చేశారుగా. అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఇలాగే వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కూడా గ్యారెంటీ లేదు, బట్ నర్సరావుపేట లోక్సభ అని అంటున్నారు. కొడాల నాని గారికి గ్యారెంటీ లేదు, ఎక్కడి నుంచి అటుపై వల్లభనేని వంశీ గారికి తెలియదు. అంటే మెయిన్ నాయకులు ఎవరికి కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. రోజా గారికి కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. మీరు చెప్పిన నాయకులందరూ ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు, అది మర్చిపోయారు. అందుకే అంటున్నా, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు మాటలు అన్న వాళ్ళే కదా, అలా అన్న తర్వాతనే కదా వాళ్ళకి అధికారం వచ్చింది. మంత్రిత్వ శాఖ ఎప్పుడు వచ్చింది రోజాకి? ఫస్ట్ నుంచి రాలేదు కదా, 2 years బ్యాక్ వచ్చింది. ఒప్పుకుంటాను. అలా ఇప్పుడు అలాంటప్పుడు బొత్స గారు ఉన్నారు. బొత్స గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా దారుణంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. బట్ ఆయనకి గవర్నమెంట్ రాగానే మంత్రి ఇచ్చారు, అందరికీ 2 ఏళ్లలో మారుస్తానని చెప్పిన బొత్స గారికి మార్చలే. అలాగని బొత్స గారు లాక్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు కొంతమందిని. ఇప్పుడు బొత్స గారిని పర్టికులర్గా ఎట్లా ఇప్పుడు రోజా గారో లేకపోతే కొడాల నాని గారో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారా? లేదు కదా. మరి ఆయన కంటిన్యూ చేస్తున్నారుగా, ఎందుకని? సో అది నాయకుడి దగ్గర వీళ్ళు ప్రవర్తించే తీరు, వీళ్ళు పనిచేసే విధానం, ప్రజల కోసం వీళ్ళు పాటుపడే తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి కూడా ఉంటుంది. ఎంతసేపు మీరు అన్నట్టు తాడేపల్లి ప్యాలెస్లో అది రూల్ అని కూడా విన్నాం. ఒకసారి ఒక యూట్యూబ్ వీడియోలో కూడా చూశాను. ఆవిడ మాట్లాడంతో పక్కన ఒక వ్యక్తి వచ్చి పిలిచి ఇట్లా బాబు గారి కోసం కామెంట్ చేయండి, టీడీపీ కోసం సీనియర్ నాయకులు చెప్పించారు. అది మనం వీడియో కూడా చూడొచ్చు. సో అలాంటి రూల్తో ఉంటే ఉండొచ్చు కాక మరి అన్నారు కదా అని అందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది నేను అంటున్నా. సో ఇప్పుడు మనది కూడా వివాదంలా కాకుండా వీళ్ళ వివాదం ఎటుపోతుందా అనేది చూద్దామండి. రోజా గారి నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు కూడా చేయొచ్చు, మరి పర్సనల్గా వెళ్ళిపోవద్దు కదా. అంటే రూల్ అన్నప్పుడు ఫాలో చేస్తారు కదా, ఆ రూల్లో ఏమైనా ఫాలో అవుతున్నారేమో రోజా అని నేను అంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకి ఈ రూల్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అభ్యర్థిత్వాలకు సంబంధించి సీట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలా ఉండాలి అని. అలాంటి పనులు మేము చేయమని చెప్పి, ఇలాంటి పనులు అయితే మేము చేయమని చెప్పేసి సీట్లు కూడా వద్దని ఈ పార్టీకి రాజీనామా చేసి కూడా చాలా మంది బయటకు వచ్చారు వైసీపీ నాయకులు. సో నేను ఆ ఉద్దేశంతో నేను అన్నాను, మేబీ అది మ్యాండేటరీ రూల్ అవ్వడం వల్ల అదేమన్నా ఫాలో అవుతున్నారేమో రోజా. మరి ఇప్పుడు బండ్ల గణేష్ గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డిని అనడం వల్ల
మరి ఈ వివాదం ఈ మాటల బండ్ల తూటాలు గణేష్ గారు ఈ మాటల ప్రవాహం ఎక్కడ దాకా వెళ్తుందని చూద్దామండి. అంటే బండ్ల గణేష్ గారు కూడా చిన్న మాట చెప్తాను. బండ్ల గణేష్ గారు కూడా కాంగ్రెస్లో ఇప్పుడు లోక్సభ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కంప్లీట్గా కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నారు 2019 నుంచి కూడా. అవును, చెప్పారు ఆ మాట. సో ఆవిడకి కౌంటర్గా వీళ్ళు తప్పేం లేదు. అదే కాంగ్రెస్ ఈ ఒకరి మీద ఒకరు ఈ మాటల తూటాలు ఎక్కడ దాకా వెళ్తాయని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.